బాబు మంచినీళ్ళు. సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావుటయ్యా. ఈ హోటల్ మొత్తం ఒకడైనా సర్వర్వి లేదు సార్, ఇవన్నీ ఒకటే వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి, ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్, దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడుగు రాముడే అనుకో. ఇతను బాబాయ్, ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి, వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేస్తాయ్యా. ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పీటీ ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు, బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు, నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పదా. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను పదా. మిల్కా సింగ్ పరుగు మొదలు పెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమైన అన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా బాయ్? అది చెప్తే లాభం లేదు, చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఓసారి ఎట్టండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను 1000 ఇస్తా. 6 నెలలు అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసారు. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి, బాబు గారి భవిష్యత్తు చెప్పు. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమే ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 ఇవ్వదో వదలయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన పోయి ఊరికి వదిలేండి. మా బాబాయ్ కలిగించాడు. ఇది ఎక్కడ గోలండి బాబు? అరే, సమయానికి మావాడు కనిపించాడు. బాబాయ్, బావా, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి. ఒక 200 అప్పు ఇవ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లెక్కలేదు. సింపుల్ గా 190 చాలు. ఈ పేరు చెప్పుకుంటా.
ఇంతకు పోయి బట్టే బాబాయ్. అబ్బాయి మాట వింటున్నావు కదా? వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా? తరే నా తరే. తల ఏంటి? అది అరవ మాట. ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు అరవ దేశాన్ని పరిపాలించానులే. తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాళ్ళు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. తలయ్యా బాగుంది బాబాయ్. ఆ. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పద బాయ్. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి. అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను పదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి. ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి, 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టదాన్ని. తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడ్డట్టుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూసారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. నవ్వులేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పద. అమ్మా వారి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా కమలాసను సరిత చచ్చిపోయారే. చెల్లునే అమ్మా మరో చరిత్రలోనే పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే, సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు ఏడుస్తారటే. ఎవరే పోయింది? కమల హాసనా? వాడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక? అయినా ఏడుకోడు పాత ట్రాజడీ సినిమాలు ఎందుకు చూస్తాను? మీరు ఊరుకోండి, దానికి అవండి. నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్కనే ఇస్తాను, జాగ్రత్త. ఏమండి కులన్నారా? అంతా లాచారు. అసలు మంచిగా ఇస్తావా? కాఫీ ఇస్తావా? 100 రూపాయలు ఇస్తావా? ఇవ్వు త్వరగా. మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్గా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు. హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియరా ఏమిటి ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఏయ్ హే, ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదేమిటి మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం దొక్కడానికి వీల్లేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా?
నన్నిన్ని మాట్లాడుతున్నారు కదా, నాకు ఓ రోజు వస్తుంది మావగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికే నల్లపడతావు, రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్ అదేనా? అత్తగారు మీరుకున్నారేంటి? రండి నాయనా రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను, ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గాని. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీ అవును. మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని తగినవండి చెవులో అద్దె తిరిగి. డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా. ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు? నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పుడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గడిది గుడ్డున్నావు. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే. సరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలు ఇస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. తరే నా తరే, శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి.